ఎంతసేపు ఏమనుంది, వెళ్ళిపోవాలంటే ఆ రోజు నీకు కూడా వస్తుంది ఒక రోజు. ఎందుకు ఈ బతుకనుకుంటావు రోజు? అది ఇప్పుడు అనుకోవద్దు దయచేసి. నిండు వృద్ధాప్యమును దేవుడు పిలుచుకుంటాడట. చెప్పండి, నిండు వృద్ధాప్యమును దేవుడు పిలుచుకుంటాడట. ఒక వృద్ధ దిశ వచ్చిన తర్వాత ఈ భూమి మీద బతకాలనిపిస్తుంది. 100 కోట్ల ఆస్తున్నా పోవాలని అనిపిస్తుంది. టాటా మరి ఎవరైనా రతన్ టాటా గారు ఆయన పెద్ద టీవీ పెట్టుకున్నారంట. మొన్న ఈ మధ్య ఎవరో ఆయన బతుకున్నప్పుడు వెళ్ళారు. పెద్ద టీవీ తెలుసుగా, పాతకాలంలో ఉన్నాయి 80s 90s పెద్ద టీవీ. అదే ఉందండి ఆ ఇంట్లో. ఏమండి టాటా కదా, మీకు ఎంత ఆస్తుందండి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఏం చేసుకోవడానికి నేను మార్చాలి? ఆ టీవీ సరిపోద్దు వార్తలు వినడానికి, ఇంకా మళ్ళీ పలకలాంటి టీవీ కావాలా? అవసరం లేదు అయ్యా అన్నట్టు. అదే సార్, చిన్న ఫ్లాట్లో ఉంటారంటే నాకు అది సరిపోతాయి, నాకు భార్య బిడ్డలు లేదు, ఇది సరిపోతలే నాకు, నేను పెద్దలు తీసుకుని ఏం చేసుకోవడానికి అన్నట్టు. ఆయన మన దేశానికి చాలామంది కార్మిక వ్యవస్థకు టాటాలో పనిచేయడానికి ఎంతోమంది కార్మికులు పనిచేస్తారు. అంత పని చేసి పెట్టాడు మన దేశానికి. గట్టిగా చప్పట్లు కొట్టుకున్నవాడిని. అన్నం వేస్ట్ చేయొద్దని చెప్పాడు. ఈరోజు కూడా మీరు ఎవరు అన్నాలు వేస్ట్ చేయకండి. ఒకరోజు ఆయన యూరోప్కి వెళ్తే వాళ్ళ బంధుమిత్రులందరూ వాళ్ళందరూ కలిసి యూరోప్ చూడడానికి వెళ్ళారు. వెళ్ళిన దగ్గర డబ్బులు కట్టాం కదా అని 10 యూరోసో 15 యూరోసో కట్టినప్పుడు ఫుడ్ ఇస్తారు. ఆ ఫుడ్ పెట్టుకోవడానికి ఎవరికి వాళ్ళు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. అక్కడ సెల్ఫ్ సర్వీస్, డబ్బులు కట్టే అవసరం, ఇక సెల్ఫ్ సర్వీస్. వాళ్ళు పెట్టుకోవడం ఎక్కువ పెట్టేసుకున్నారండి. వాళ్ళ బంధువులు మిత్రులు ఆయనతో వచ్చిన టీం మెంబర్స్. ఈయన కావాల్సినంత వరకు పెట్టుకొని కూర్చొని తిన్నాక అయిపోగా నీకు లేచిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ ఇంతంత పెట్టుకున్నారు ఆశకులు. కానీ మన ఉప్పు కారాలు వాళ్ళ దగ్గర ఉండవు, చప్పగా ఉంటాయి. మన వాళ్ళకి కంకర మిషన్ ఆడదు, ఉప్పు లేకపోతే కారం లేకపోతే. ఆశకులు పెట్టుకున్నావు కానీ తినడానికి అంత అనిపించక వదిలేశారు. వెంటనే ఆ హోటల్లో ఉన్నటువంటి సర్వర్ వచ్చి ఏమిటి ఎందుకు వదిలేశారు అంటే, ఆ డబ్బులతో మేము కొనుక్కున్నాం, మా ఇష్టం, తింటామో వదిలేస్తామో మా ఇష్టం అంటే. అలాగే ఉండండి, మీ ఇష్టమో కాదు అని చెప్పి పోలీసులు పిలిచింది. పోలీసులు వచ్చేసారు. మన దగ్గర అక్కడ వచ్చేసారు. మన దగ్గర ప్రమాదం అంటే వస్తారు. అక్కడ ఫుడ్ వదిలేశారంటే పోలీసులు వచ్చారు. ఎందుకు వదిలేశారా సార్? మీ డబ్బులు కట్టి ఎంత కావాలో తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ తీసుకుందాం, మాకు తినండి అయితే. మాకు తినబుద్ధి ఇట్లా, తినబుద్ధి అయిపోతే ఎందుకు పెట్టుకున్నాం? కొద్దిగా పెట్టుకొని చూసుకొని కావాలంటే పెట్టుకోవచ్చు కదా, ఎందుకు వేస్ట్ చేశారు అంటే మేము అంతే వేస్ట్ చేయాలి. మాకు వద్దనుకుంటున్నాం సార్, వదిలేశాను. వదిలేసినందుకు ఒక్కొక్కడు 50 యూరోస్ కట్టాలి. అసలు ఫుడ్ ఎంత? 10 యూరోస్. వీళ్ళు కట్టాల్సినంత ఫైన్ 50 యూరోస్. ఇంకా ఆలస్యం చేస్తే 100 యూరోస్. ఇంకా ఆలస్యం చేస్తే 200 యూరోస్. పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ టైం పెట్టాడు. ఇక మీరు ఆలస్యం చేసే కొలత ఏం పెరుగుతుంది? ఫైన్ పెరిగిపోతుందంటే వాళ్ళంతా రత్న తాట దగ్గరికి వచ్చి ఇదేం అన్యాయం అంటే, అన్యాయం కాదురా, తిండిపోతున్నారు, ఎందుకు ఇంత పెట్టుకున్నా? తినాల్సినంత పెట్టుకోకూడదు, నన్నేం ఫైన్ కట్టమంటట్లా, నాకు ఎంతకాలం అంత పెట్టుకున్నాను. మీకు ఆశపోతులు ఎంత పెట్టుకొని కొద్ది తిని వదిలేస్తారా? వాళ్ళ ఫుడ్ అంతా వేస్ట్ అయింది కదా. వాళ్ళు ఏమన్నారంటే, ఈ దేశంలో ఎంతోమంది బతకాలి, తినడానికి ఫుడ్ కావాలి, మొత్తం మీరు అలా పారేస్తే తినాల్సిన వాడికి తిండి లేకుండా అయిపోతుంది కదా, మీరు వదిలేస్తే వెనకొచ్చిన వాళ్ళు తింటారు కదా, మళ్ళీ మేము కొత్తగా మార్కెట్ తీసుకోవాల్సిన అవసరం లేదుగా. వేస్ట్ చేయకండి. పెళ్ళిళ్ళలో ఈరోజు తెగ వేస్ట్ చేస్తున్నారు. ఆహారం వేస్ట్ చేసేవాళ్ళు ఎంతోమంది, చికెన్ పెట్టించుకుని పడేసేవాళ్ళు ఎంతోమంది, రైస్ పెట్టించుకుని పడేసేవాళ్ళు ఎంతోమంది. బాగా తింటారు. ఎలా ఉందంటే, తిన్నదంతా తిన్నాక సాంబార్లు ఉప్పు ఎక్కువైంది. మరి బిర్రుగా తిన్నావుగా, ఎందుకు తిన్నావు? బాగున్న దాని గురించి మాట్లాడు, బాగున్న కూర గురించి మాట్లాడు, బాగలేని దాన్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకుంటాడు. తినదంతా తిన్నాక లాస్ట్లో ఒక వంక చెప్తావు. ఏ వంక అంటే ఏదో ఒక అలా చెప్పకూడదు. నీకు ఇష్టమైన తిను. ఇంట్లో ఎప్పుడైనా సరిగా ఉడకకపోయినప్పుడు అన్నం తినలేదా? తిన్నాం. కూర సరిగా లేనప్పుడు తినలేదా? తిన్నాం. అమ్మ ఎప్పుడైనా వండలేక పచ్చడి చేస్తున్నప్పుడు తినలేదా? నువ్వు తిన్నావు. అడ్జస్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. జీవితంలో వేస్ట్ చేయడం నేర్చుకోకండి. వేస్ట్ చేస్తూ వెళ్తే నీ బ్రతుకు వేస్ట్ అయిపోతుంది. నోరుంది కదా నీ వేస్ట్ మాటలు మాట్లాడకు, నువ్వు వేస్ట్ వాడిగా మారిపోతావు. చెవులున్నాయి కదా నీ వేస్ట్ అంతా వెనకు, నువ్వు వేస్ట్గా మిగిలిపోతావు. కళ్ళు ఉన్నాయి కదా నీ వేస్ట్ అంతా వ్యర్థమైన చూస్తూ ఉండకు. ఫోన్లో కనబడిన, టీవీలో కనబడిన చెడు తెలిస్తే ఆపే. అది నీ లోపలికి వెళ్ళి నిన్ను చెడుగా మార్చేస్తుంది. విషం నీ అన్నంలో వేస్తే ఒప్పుకో. విషం అంటే చెడ్డ మాటలు చెవిలో పడితే కూడా విషమే. నీ ఆత్మను విషం చేస్తాయి.
అందుకే ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, అవసరమైంది ఒకటి. గట్టిగా చెప్పండి, అది మీరు సొంతం చేసుకోండి. అది ఆత్మరక్షణ. గట్టిగా చెప్పాలి, ప్రభుని స్తుతించండి, ఆరాధించండి, దేవుని కనపరచండి. ప్రతి సండే ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పటికీ శనివారం సేవకులు కనపడకండి. శనివారం మాత్రమే అందరూ కలిసి ఆరాధన చేసుకోవడానికి గ్యాదర్ అవ్వండి, ప్రేయర్ చేసుకోండి. దేవుడు అనేక కార్యాలు జరిగిస్తాడు, అనేకులను వెలిగిస్తాడు, మేలును పొందుకుంటారు, స్వస్థతలు, ఆత్మకార్యాలు. ఈరోజు ప్రార్థన చేసి చెప్తున్నాను, ఈ మధ్యలో దెయ్యాలు వెళ్ళిపోవడం, రోగులు స్వస్థపడడం, అనేక జీవితాలు వెలిగించబడ్డం, అనేకుల జీవితాలు దీర్ఘకాలపు వ్యాధులు ఎన్ని మందులు వాడినా పోకుండా ఉన్నాయి. మరి ఏం చేయాలంటే ప్రార్థన చేసుకున్నాం. మందులు వాడడం తప్పు కాదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళండి, చెక్ చేయించుకోండి. ఎంత చేసినా పోవట్లేదంటే పరమ డాక్టర్ అని యేసు మీద ఆధారపడండి. ప్రభువా కనికరించు ఆయన, దయచూపండి ప్రభు అంటే ఆయన దయచూపండి బాగు చేస్తాను. ప్రతి శనివారం ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి. ప్రార్థన అయిపోయాక ఎవరు చర్చికి వాళ్ళు వెళ్ళిపోతారు. సండే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడికి వస్తారు, వేరే చర్చికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. వారి సంఘాల్లో ఆరాధనలో పాల్గొనండి, ప్రార్థన చేసుకోండి. కానీ శనివారం ఏమి తినడానికి లేదు, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయండి. మీరు వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం దాకా ప్రార్థనలో ఉంటే ఈరోజు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత మీకు ఎలా అయితే భోజనం పెడతారో ఆ రోజు ఉపవాస ప్రార్థనతో ఉంటారు. కాబట్టి రోజంతా మధ్యాహ్న కాలం వెళ్తున్నప్పుడు నీరసించిపోకుండా వారి దేహాన్ని బలపరచుకోవడానికి చిన్న ఆహారం ఇచ్చి పంపించండి. రోజంతా ఎందులో ఉండాలి, వాళ్ళు ఫాస్టింగ్, మనం ఫాస్టింగే. మిషన్ ఆడడానికి వీల్లేదు, ఆడితే ఇగో ఈ మిషన్ నీళ్ళు తాగండి. ఓకే, నేను కాఫీ తాగుతాను అనుకుంటాను, నీళ్ళే. సో నీళ్ళు తాగండి, ప్రార్థన చేయండి, భారం కలిగి ప్రార్థన చేయండి, ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయండి, ప్రజలు బాగుపడాలని ప్రార్థన చేయండి, పిల్లలకు విద్య, బుద్ధి, జ్ఞానం కావాలని ప్రార్థన చేయండి. స్వామి వివేకానంద ఒక మాట అన్నారు. ఆయన వెళ్ళకముందు ఒకలా అంటున్నారు, వెళ్ళి అక్కడ అన్ని పరీక్షించి యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాక ఆయన ఒక మాట అన్నారు. ఆయన చెప్పిన పుస్తకాల్లో మిషనరీలు మన దేశానికి రావాలా వద్దా అని అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వద్దంటారు. ఎందుకు ఏమంటుందంటే అన్ని సంపాదించుకోవడానికి వచ్చాం కానీ వీళ్ళకి విద్య, బుద్ధి, జ్ఞానం ఎందుకు నేర్పాలి అనుకున్నారు బ్రిటిష్ రాజకీయ నాయకులు. కానీ యేసుప్రభుని నమ్మిన వాళ్ళు, యేసుప్రభు పిల్లలేమో అయ్యో ఆ దేశంలో ఉన్న ప్రజలకు వెలుగు రావాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, పెద్దవాళ్ళకి చదువు రావాలి, చిన్నవాళ్ళకి చదువు రావాలి, విద్య రావాలని వాళ్ళు ప్రయాసపడి ఎంత డబ్బైనా వాళ్ళు ఖర్చు పెట్టి మరి వచ్చేస్తారు. అప్పుడు రాజకీయ నాయకులైన బ్రిటిష్ వాళ్ళందరూ ఎందుకు నాయకులకు వస్తారు ఈ దేశానికి, ఎందుకు చదువు చెప్తారు, ఎందుకు స్కూళ్ళు పెడతారు, ఎందుకు వైద్యం అందిస్తారు, మనం వాడుకోవడం వరకు ఈ దేశాన్ని, మనం ఈ దేశ ప్రజలకు డెవలప్మెంట్ చేయనక్కర్లేదని చెప్తే యేసు ప్రభు పిల్లలు శిష్యులు చెప్పారు, అది మోసం. నువ్వు తింటున్నప్పుడు ఎక్కడ తిన్నావో అక్కడ ఉన్న వాళ్ళకి ఏం నేర్పాలి, విద్య నేర్పాలి, బుద్ధి నేర్పాలి. యేసు ప్రభు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నువ్వు బలిస్తే సరిపోదు, నువ్వు పొందుకున్న దాంట్లో సగానికి పోయిన వాళ్ళకి ఇవ్వాలి. రాజకీయ నాయకులు ఒప్పుకోకపోయినా వాళ్ళు సొంత పడవలు, సొంత ఓడలు అద్దెకి తీసుకుని డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు రానివ్వకపోయినా ఇమిగ్రేషన్లో నిలబడి లైన్లో నిలబడి 2-3 రోజులు వాళ్ళు వెనకబొమ్మని పెట్టినా వారు ఉపవాస ప్రార్థన చేస్తూ భారత్లో అడుగు పెట్టాలి, ఆడపిల్లలందరికీ చదువు చెప్పే స్కూల్స్ పెట్టాలి, మగబిడ్డలకు స్కూల్స్ పెట్టాలి, కాలేజీలు పెట్టాలి, యూనివర్సిటీలు పెట్టాలని మొట్టమొదటిగా భారతదేశంలో చదువు చెప్పే యూనివర్సిటీలు పెట్టింది క్రైస్తవ మిషనరీ యేసు ప్రభు పిల్లలు, ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. అలాగే ఆడపిల్లలకు చదువు ఉండకూడదని చెప్పే రోజుల్లో మన దేశంలో ఉండేది. ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళలాగా ఉండిపోవడం వరకే, వాళ్ళకి చదువు లేకుంటే లేదు ప్రతి కుమార్తె, ఇండియాలో ఉన్న ప్రతి స్త్రీ చదువుకున్నదై ఉండాలి అని చెప్పి ఆడపిల్లలకు గర్ల్స్ స్కూల్స్ ఏర్పాటు చేసి, గర్ల్స్ హై స్కూల్స్ ఏర్పాటు చేసి, అంతేకాకుండా విద్య, వైద్యం. అందుకే ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎక్కడ పుట్టారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టామని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. అలాగే ఎక్కడ చదివారంటే మరి అలా క్రిస్టియన్ మిషనరీలో చదివామని చెప్పి వాజ్పేయి గారు ఆయన చెప్పారు ఏమనంటే, మన భారతదేశ ప్రధానిగా పనిచేసినటువంటి మరి గొప్ప వ్యక్తి, నేను క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను అని చెప్పాను.
ఆ క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదివిన ఆయన మతం మార్చలేదు ఎవరు, ఆయన విద్యను అందించారు. నీ ఇష్టం, ఏ మతంలో ఉంటావో ఏ మతంలో వదిలేస్తావో నీ ఇష్టం. అలాగే అద్వానీ గారు చెప్పారు, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో చదివారంట. సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ అంటే క్రైస్తవ మిషనరీ స్కూల్, అందులో నేను చదివారన్న. ఆయన మతం మారలేదే, ఆయన మతంలోనే ఉన్నారు. కానీ ఆయన చెప్పిన మాట, నేను చిన్నతనంలో వాళ్ళు స్కూల్లో చక్కగా డిసిప్లిన్గా మాకు నేర్పించారు, యేసు ప్రభు పిల్లలు మాకు పాఠాలు నేర్పించారని చెప్పన్నారు. అలాగే ఒకవేళ నీ ఇష్టం సువార్త అనేది ఇవ్వబడింది. అప్పుడు స్వామి వివేకానంద గారు అన్నారు, మిషనరీలు రండి మా దేశానికి, అయ్యా రండి, వచ్చి మా ప్రజలకు విద్య నేర్పండి, బుద్ధి నేర్పని స్వామి వివేకానందుడు లెటర్ రాశారు. ఎవరికో తెలుసా? మిషనరీలకు. మీరు ఆగొద్దయ్యా, బ్రిటిష్ రాజకీయ నాయకులు వద్దంటున్నారు, కానీ మా ప్రజలకు విద్య కావాలయ్యా, నా ప్రజలు చాలామంది ఇంకా అంధకారంలో ఉన్నారు, వారికి వెలుగు కావాలయ్యా, వచ్చి చెప్పమని వారు ఆహ్వానించారు. దేవుని ప్రజలారా, చరిత్ర మర్చిపోవద్దు. దేవుని ప్రజలు మేలు చేసేవారు కానీ కీడు చేసేవారు కాదు. ఎప్పుడైనా యేసు ప్రభు పిల్లలు బాంబు వేసి జై జీసస్ అని పారిపోవడం చూసారా? ఏంటి చెప్పండి? ఎక్కడ బాంబులు పెట్టి జై జీసస్ అని పారిపోయారు ఎక్కడ? లేదండి, యేసు ప్రభు పిల్లలు అలా చేయరు. ఎప్పుడైనా యేసు ప్రభువు నమ్ముకున్న దేశాల్లో జై జీసస్ అని ఇతరులు కొట్టారా? చెప్పండి. మరి మన దేశస్తులు చాలా మంది వెళ్ళి అనేక దేశాల్లో గుళ్ళు కట్టారు, గోపురాలు కట్టారు, యాగాలు చేస్తున్నారు, అన్నీ చేసుకుంటారు. క్రైస్తవ దేశాల్లో కూడా అక్కడ ఎవరైనా జై జీసస్ అని కొట్టడం, కేకలేయడం, తిట్టడం చేశారు? కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే, నీకు నచ్చిన దైవాన్ని నమ్ముకో, నీకు నచ్చిన దేవుడిని ప్రార్థన చేసుకో, ఎవరికి ఇబ్బంది కలిగించు, పరాయి మతాన్ని తిట్టకూడదు. నువ్వు నమ్మని ఏ మతం నమ్ముతావు నమ్ముకో, ఏ దేవుడు ఆరాధిస్తావు ఆరాధించుకో, కానీ పొరుగు వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు తోలనాడకూడదు, తగ్గించి మాట్లాడకూడదు, వాళ్ళకి విరోధంగా నువ్వు ఏ పని చేయకూడదు. అవసరమైతే సాయం చేయి, లేకపోతే మూసుకో. వాళ్ళ భక్తిని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు. ఈ మధ్య కొంతమంది కుర్రోళ్ళు యేసు ప్రభు పిల్లలు 4 గంటలు వేసి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారో విద్దామని రహస్యంగా ఒక కెమెరా రికార్డర్ తీసుకుని వెళ్ళి వాళ్ళ మధ్యలో ప్రార్థన చేయడం రాకపోయినా ప్రార్థన చేసేవాళ్ళలాగా లోపలికి వెళ్ళి కూర్చున్నాడట. ఏం చేస్తున్నారు 4 గంటలు? వాళ్ళు ప్రార్థన అంతా రికార్డ్ చేశాడు. ఆ రికార్డులో ఏముందంటే, వీళ్ళు ప్రార్థన చేస్తారు, యేసు ప్రభువా మా భారతదేశాన్ని దీవించిన ఆయన, గాడ్ బ్లెస్ ఇండియా, మా దేశ ప్రధాని జ్ఞాపకం చేసుకున్న ఆయన దీవించండి, రాష్ట్రపతిని దీవించండి, ముఖ్యమంత్రులను, పార్లమెంట్లో ఉన్న వారిని, రాజ్యసభలో ఉన్న వారిని, లోక్సభలో ఉన్న వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ని, లా అండ్ ఆర్డర్ బాగుండాలయ్యా, ఆర్మీలో ఉన్న వాళ్ళు బాగుండాలి ప్రభువా, నేవీలో ఉన్న వాళ్ళు బాగుండాలి, మా దేశ కాపుదల్లో ఉంటారు, సెంట్రల్ అక్కడ బోర్డర్లో ఎంతో కాపుదల్లో ఉంటారు, మిలిటరీ వాళ్ళని కాపాడండి ప్రభువా, అలాగే మా దేశంలో యువతను కాపాడండి, భక్తులుగా రక్షణలోకి నడిపించండి, మా దేశంలో ఆల్కహాలిక్ తాగి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, మందు తాగుబోతులు అయిపోయి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు, వాళ్ళని మార్చండియా, తిరుగుబోతులను మార్చండియా, వ్యభిచారులు మార్చండియా, జైలుకి వెళ్ళిపోయారు కొందరు నరహంతకులై, అలాంటి వారు జైల్లోనే మారిపోవాలి. ఎక్కడ మారాలి? జైల్లో మారి వాళ్ళు విడుదల వచ్చినప్పుడు మంచోళ్ళుగా బయటకు రావాలయ్యా, ఆ జైల్లోనే వాళ్ళ బతుకులు మార్చండియా, ఇళ్లలో వీధుల్లో కొట్లాట్లు తన్నులాట్లు ఆపివేయండి అయ్యా, శాంతిని సమాధానాన్ని కల్పించండి అయ్యా, చదువుకునే పిల్లలకు విద్యా బుద్ధి జ్ఞానం ఇవ్వండి అయ్యా, మరి స్త్రీలు మరి ఈ యొక్క ఏంటిది కట్న పిచాల్సిలాగా మారకుండా కట్నాలు ఆ యొక్క వశంలోని బయట విడిపించండి, ప్రేమగా చూసుకోవడం నేర్పించండి, అత్తకోళ్ళ మధ్యలో అలాగే కుటుంబంలో భార్య భర్తల మధ్యలో శాంతిని సమాధానం దయచేయండి, రక్షణ మార్గంలో నడిపించండి అని ప్రార్థనలన్నీ చేస్తుంటే ఆ లాస్ట్కి చేశాడంట ఆయన కోసం, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ముందు ఎవరి కోసం చేశాడు? దేశం కొరకు. చేయండి చెప్పండి, దేశం కొరకు. అలాగే రాష్ట్రం కొరకు, వీధులు, ఆ వీధులు, గ్రామం, పట్టణం అందరూ కూడా చేసి లాస్ట్కి తన కోసం చేసుకున్నాడు. ఈ ప్రార్థనలు వాళ్ళు బయటకు వెళ్ళాక ఏం చేశారు రాలేదు రికార్డ్ చేసి వింటే, ఒరే నాయన 4 గంటలకు మనం లేవం. వాళ్ళు లేచి మనం ఏమన్నా చేస్తే నన్ను దీవించు, నా ఇల్లు దీవించామంటాం, కానీ ఊరందరూ దీవించమని మనం ఎప్పుడు చేయమే. కానీ ఈ భక్తులు దేశమంతటిని దీవించమని ఏం చేస్తున్నారు? అందరూ బాగుపడాలని ప్రార్థన చేస్తారు. వీళ్ళు ఉండడం మన దేశానికి, మన ప్రాంతానికి మేలేరా, కాబట్టి వీళ్ళని ఆపొద్దు అని చెప్పి తెల్లారు 4 కలిసి వెళ్ళారట. మేము వచ్చాం 4 గంటలకు, మీరు ఏం చేశారు చూసాం, ఏం బాబు ఎప్పుడు వచ్చావు భయపడ్డారు. ఏం కంగారు పడకండి, మీరు చేసే ప్రార్థనలన్నీ విన్నాము, మాలో ఒకటి రికార్డ్ చేసి చూశాడు, అన్నీ మంచి కోసమే చేశారు, అందరూ బాగుపడాలని చేశారు, హాస్పిటల్ ఉన్న బాగుపడాలని చేశారు, విద్యా బుద్ధులు కావాలని ప్రార్థన చేశారు. ఇలాంటి ప్రార్థనలు తెల్లారు 4 గంటలు లేచి మేమే చేయం కదా, మీరు చేస్తారుగా, చేసుకోండి, మీకు అడ్డే లేదు, రోజు చేసుకోండి ప్రార్థన, బాగా చేయండి, మా క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారని చెప్పారంటే. తెలియనప్పుడు మేము వ్యతిరేకించాం,
తెలుసుకున్నాం మీరేం చేస్తున్నారు, అది మన మేలు కొరకే చేస్తున్నారు, మన ఊరు మేలు కోసం చేస్తున్నారు. ఇది దేవుడిని ప్రభు చెప్పింది. నువ్వు ఏ దేశంలో ఉంటావో ఆ దేశం కొరకు ప్రార్థన చేయి. ఏ ప్రాంతంలో ఉంటావో ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయి. ఏ ప్రజల మధ్య ఉంటావో ఆ ప్రజలకు క్షేమం కలగాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ ఇంట్లో ఉంటావో ఆ ఇంటికి క్షేమం కలగాలని ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి. ఊరు పెద్దల కొరకు చెప్పండి, ప్రార్థన చేయాలి. ఊరు పెద్దల కొరకు ప్రార్థన చేయాలి, గ్రామస్తుల కొరకు ప్రార్థన చేయాలి, సమాజంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి, యవన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, టీనేజ్లో అడుగు పెట్టిన వారి కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. చిన్న పిల్లలకు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చెప్పాలి. సింగిల్ డిజిట్ అంటే 9 years, డబుల్ డిజిట్ అంటే 10 వచ్చేసరికి చెప్పాలి. ఏమనంటే వేరే పిల్లలు మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ తాగడానికి ఒప్పుకోకూడదు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనే మాట ఉంది. బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ ఏంటి అనేది తల్లులు నేర్పించాలి పిల్లలకి. ఎక్కడ పడితే అక్కడ మగ పిల్లలు కానీ బంధుమిత్రులు కానీ వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకోవడం, అక్కడెక్కడ టచ్ చేయడం, అలా టచ్ చేస్తే గుర్తుపెట్టుకుని ఆ వ్యక్తి గురించి కంప్లైంట్ చేయాలి. అమ్మకు వచ్చి చెప్పాలి, నాన్న అమ్మ ఇతను తాగకూడని దగ్గర తాగుతున్నాడు. అది ఎవరైనా కావచ్చు, బంధువు కావచ్చు, బయటోడు కావచ్చు. ఎక్కడైనా తాకాడని తెలిస్తే ఇమ్మీడియట్లీ చెప్పాలా పాప. వెంటనే వాళ్ళకి ఏం చేస్తారు, బడికి పూజ చేసి వాడుకున్న జబ్బు వదిలిస్తారు, తుప్పు వదిలిస్తారు. అలా చెప్పకుండా ఉండకూడదు. అలాగే మగపిల్లలకు చెప్పాలి, వయసు వచ్చిన అమ్మాయిలు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కుమార్తె ఎవరు అడుగు పెడుతుంది, మీరు అక్కైనా చెల్లైనా కొట్టడానికి వీలేదు, చేతులు పెట్టి ఎక్కడ పెట్టి అక్కడ కొట్టకూడదు అని చెప్పి ఎవరు గొడవలు ఉంటే వాళ్ళు చెప్పండి, మేము తీర్చామని చెప్పాలి. అది బుద్ధి నేర్పించాలి, మగపిల్లలు నేర్పించాలి, ఆడపిల్లలు నేర్పించాలి. మన దేశంలో రాబోతున్న దినాల్లో తరమంతా బాగుండాలంటే, మంచి తరం రావాలంటే స్కూల్ దాటకముందే, స్కూల్లో ఉండగానే వాళ్ళకి బుద్ధి జ్ఞానంతో పాటు సబ్జెక్ట్స్ అన్నింటితో పాటు మేనర్స్ కూడా నేర్పించాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఆ మధ్య ఒకటి చేతులు కడుక్కోవడం, ఇలా చేతులు కడుక్కొని ఇలా అంటే అందరి మీదకి ఏమవుతాయి? వాళ్ళ అమ్మ చెప్పింది, ఎవరెవరే నాన్న అలా అనకూడదురా బుజ్జి కన్నా అంటే అమ్మను గట్టి కొట్టాడు. నాకు బుద్ధి చెప్పి అంటాను అయ్యేవాడు. వాళ్ళ నాన్న వచ్చింది, ఏంటి నా అమ్మ ఏం చెప్పిందిరా, నీ మేలు కోసం చెప్పిందిరా, చేయగడుక్కున్నావు, ఇంట్లో అన్నావు సరిపోయింది, బయటికి వెళ్ళి కూడా అలా కడుక్కొని ఇలా అన్నావు అనుకో, అక్కడ చేతులు కడుక్కోవడం వచ్చిన వాళ్ళు అందరూ ముఖాల నోట్లోకి కూడా ఏమవుతాయి, నీళ్ళు పడతాయిరా అంటే వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. యవనస్తుడు పొగరెక్కువ అయిపోయి. అందుకే పిల్లలకంట 4 దశలు ఉంటాయి. పసితనం, చిగురు అనండి, తర్వాత వగరు అనండి, చిగురు, వగరు, తర్వాత పొగరు, తర్వాత షుగర్. ఇది నాకు చెప్పండి, చిగురు, వగరు, పొగరు, తర్వాత షుగర్, తర్వాత కార్యక్రమం. చిగురున్నప్పుడు భలే మంచిగా ఉంటారు చిన్నపిల్లలు, వాళ్ళు నవ్విస్తూ ఆడిస్తుంటే వాళ్ళు కోతలు దేవుళ్ళు చూసినట్టు అనిపించదు. అందుకే చిన్నపిల్లలు చూస్తే దేవుళ్ళతో సమానం అంటారు. అంటే కల్లా కపట మెరకలి వారు, పసి హృదయం, మంచి మనస్సాక్షి. ఏ బిడ్డలైనా సరే, హైందవుల పిల్లలైనా క్రైస్తవుల పిల్లలైనా మతం పేరు ఎత్తకండి. మానవుడు మనం పుట్టినప్పుడు కానీ నువ్వు ఏ మతంలో పుట్టావు అంటే నేను చెప్పాను, మానవుడిగా పుట్టాను. చెప్పండి, ఎవరిగా పుట్టాను? మన ముందు మానవత్వం మనకు తెలియదు. పుట్టినప్పుడు మనకు మతం తెలుసా? ఎదిగినప్పుడు చెప్తే విన్నాం కానీ మన దిదిరా అని చెప్తే విన్నాం కానీ పుట్టినప్పుడు నీ కులం తెలుసా? పుట్టినట్టే నానా మన కమ్మ కులం అన్నాడా, మన కాపు కులం అన్నాడా, మన రెడ్డి కులం అన్నాడా? ఎట్టి చెప్పాలి? పుట్టినట్టే అంటే ఆడికి తెలియదు. ఆడి మానవుడిగా జన్మైతే ఆడి కులం నువ్వు నేర్పించావు, మతం పిచ్చి నువ్వు ఎక్కించావు. మనవరా 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 వాళ్ళు కాదురా అని చెప్పి వాళ్ళు వేరు వీళ్ళు వేరు మనం ఎక్కించాం. అందుకే చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళండి. చిన్నపిల్లల స్కూల్కి వెళ్తే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. పెద్దోళ్ళు వెళ్ళి చెప్తారు, ఇంటి పేరేంటి, ఇంటి పేరేంటనే కనిపెట్టేస్తాడు. ఎవరో ఇంటి పేరు పెట్టి కనిపెట్టి ఆడుకోవద్దురా అంటాడు. ఎందుకు నానా అంటాడు. వద్దు మనోళ్ళు కాదు, మీరు ఎన్ని చెప్పిన ఆ స్కూల్కి వెళ్ళగానే ఆడంటే ఆడి ప్రాణం. ఇద్దరు చేసుకుని ఏం చేస్తుంటారు, బుధంగా చేసుకుని అడుగుతూ ఉంటారు. ఈ పెద్ద ఆయన చూసినట్టు ఒళ్ళు మండిపోతుంది, వద్దున్నాను కదా చేయి తీసేస్తాడు. మా నాన్న అంతే, మా నాన్న గెలిపించి అని మళ్ళీ ఇద్దరు కలిసి అడుగుతుంటారు. అంటే వాళ్ళలో లేని దాన్ని మనం ఏం చేసాం, నేర్పించాం. తెలుసో తెలియకో కొన్ని అవి వచ్చేసాయి జనాలు.
దయచేసి అవన్నీ పక్కన పెట్టి మానవత్వం మనిషికి చాలా ముఖ్యమైనది. మనం మానవులుగా జన్మించాం, తర్వాత మిగిలినన్నీ అంటుకున్నాయి, అవి అంటించుకున్నాం, మనం తెచ్చుకున్నాం. పోనీ మంచికో చెడుకో, నయానో భయానో, కొన్ని ఉపయోగానికో కొన్ని ఉపయోగాలు లేకుండా రకరకాలుగా ఉన్నాయి. అయితే వాటిని బట్టి నీ పొరుగు వాడిని ద్వేషించు. అలా అనుకుంటే తెల్లోళ్ళు దేశానికి వచ్చి ఉండేవాళ్ళు కాదు, స్కూల్స్ పెట్టుండేవాళ్ళు కాదు, చదువు చెప్పుండేవాళ్ళు కాదు, వైద్యం అందించేవాళ్ళు కాదు. వైద్యం విద్య ఇప్పుడు కొనుక్కోవాలంటే చాలా కష్టం. పిల్లోళ్ళు స్కూల్లో జాయిన్ చేయకపోతే 1,00,000 కట్టాలి, 2 లక్షలు కట్టాలి. ఎందుకంటే అడ్మిషన్ అట. వాళ్ళు ఉచితంగా విద్యను అందించారు. ఎప్పుడైనా ఉపకారం తీసుకున్నప్పుడు అపకారంగా మారకూడదు. మంచి చేస్తే గుర్తుపెట్టుకోవాలి. అతను ఎంతటి వాడైనా కానీ, ఏ మతం వాడైనా, నీకు అరచేతుల్లో ఆకులు పెట్టారనుకోండి, కరివేపాకు, 6 నెలలు గుర్తుపెట్టుకోండి. మాట విన్నారా? ఏ చేసి చూపించండి. మీకు కరివేపాకు లేదు కూరలోకి, నేను కోసిచ్చా, ఎన్ని నెలలు గుర్తుపెట్టుకోన్నాను? ఏమని? అదిగోండి మాకు కరివేపాకు ఇచ్చారండి అని గుర్తుపెట్టుకుంటారా? నిజమా? కట్నం ఇచ్చిన మామనే గుర్తుపెట్టుకోవట్లేదు కదా, పిల్లనిచ్చిన మామనే గుర్తుపెట్టుకోవట్లేదు కదా. కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారే. దయచేసి కృతజ్ఞత కలిగి ఉండమన్నాడు. మీ ఇంటి వారి పట్ల కృతజ్ఞత, కన్నా తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండు. పిల్లనిచ్చిన అత్తమామల పట్ల ప్రేమ కలిగి ఉండు. నీ భర్తను కని పెంచిన అత్తమామలు ఉన్నారే అమ్మ, వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండమ్మా. నువ్వు కట్టుకున్న భార్య పట్ల ప్రేమ కలిగి ఉండు. బైబిల్లో ఎక్కడ కూడా భర్త భార్యను కొట్టినట్టు ఉండదు. ఒక్కసారి చూపించాను బైబిల్లో. ఎంతోమంది భక్తుల జీవితాలు, కుటుంబాలు ఉన్నాయా లేవా? కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి. ఒక్కసారి కూడా భర్త భార్యను కొట్టాడు అన్న మాట కనిపించింది. ఈ మాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే భార్య భర్తను తిట్టినట్టు కూడా కనబడదు. అక్కడక్కడ చిన్న కనబడ్డా సరి చేసుకున్నారు వాళ్ళు. భార్యలా కొట్టకండి, అంటే తిట్టకండి, నోటికి వచ్చినట్టు. ఆ మధ్య నాగ్పూర్లో మేము మీటింగ్ ముగించుకొని వెళ్తున్న దారిలో భర్త కొడుతున్నాడు. మరాఠీ భాష మాకు రాదు, హిందీ రాదు, ఏదో మరాఠీలో హిందీలో అంటూ కొడుతున్నాడు. ఆమె భార్య దెబ్బలు తింటూ తెలుగులో ఏమో అది ఆమెకు వచ్చిన భాషలో అంటుంది. ఏమంటుందని అడిగారు. ఇంకోసారి కొట్టి చూద్దాం అంటున్నాడు. అది ఆల్రెడీ ఆడు కొట్టేస్తున్నాడు. కొడుతుంటే తన్నులు తిని ఏడుస్తూ ఇంకోసారి కొట్టి చూద్దాం అంటున్నాడు. మరణతో అంటుంది. ఇంకొకసారి కొట్టేవంటే చూడంటుంది. వాడు కొట్టేవంటే చూడంటే మళ్ళీ కొడుతున్నాడు. మళ్ళీ ఉరుకుదే, మళ్ళీ కింద పడలేసి ఇంకొకసారి కొట్టేవంటే చూస్తాను. ఎవరే నాయన తల్లి ఆపమ్మ, ఇంకొకసారి వాడు కొడుతూనే ఉన్నాడు. ఆపి అది వీళ్ళందరూ చూస్తున్నారు, వీళ్ళ ఫైటింగ్ అంతా. నేను చెప్పాను, అడిగితే కోడి పందాలు అలా కొట్టుకుంటే చూస్తానికి మనసు ఎలా వచ్చిందా? ఆపండి. వాళ్ళు ఎప్పుడు అంతేనండి, అంతే అని చూస్తూ ఉండకూడదు. సమాజంలో ఉన్నావు, భార్య భర్తలు కొట్టుకుంటే తగలరాని దగ్గర తగిలితే ప్రాణం పోతుంది. రేపు వాడిని తీసుకొని లోపలేస్తారు, వారి పిల్లలు అనాథాలు అయిపోతారు. అప్పుడు అలా అయిపోయారంటే చెప్పుకుంటావా? లేదు, పెద్దలందరూ కలిసి వచ్చి ఆపండి చెప్పి మాట్లాడు. మీటింగ్ పెట్టి, అమ్మ ఎప్పుడు భర్తను తిట్టకూడదు బాబు, భార్యను కొట్టకు. చేతులు ముందు కష్టపడ్డానికి, ఇంట్లో వాళ్ళు కొట్టడానికి కాదు. నీ ఇంటికి వచ్చి ఆమె నీ ఇంటి పేరు భరిస్తుందిరా, నీ కొరకు పిల్లలు కానీ పెంచుతుంది. ఆమె ఇంటి పేరు వేరే, వాళ్ళ తండ్రి గారి ఇంటి పేరు వదిలిపెట్టింది, నీ ఇంటి పేరు భరిస్తుంది. నీ ఇంటికి వచ్చి నీకు సేవలు చేస్తుంది, నీ పిల్లలను పెంచుతుంది. కానీ గుర్తుపెట్టుకో, ఆ మంచిదాన్ని గుర్తుపెట్టుకో. అమ్మా అతను మంచిదాన్ని గుర్తుపెట్టుకో. కష్టపడుతున్నాడు, కాయ కష్టం చేసి పిల్లల కొరకు నీ కొరకు ఇస్తున్నాడు. ఒకరు మంచి ఒకరు చూడండి. ఆమెలో చెడుతనం చూడొద్దు. ఒకవేళ చెడ్డగా అరుస్తుందేమో, గయాలేమో, దాన్ని చూడొద్దు. ఆమె ఎంత కష్టపడి చేస్తుందో, ఎంత కష్టపడి ఇంటి నడుపుతుందో చూడు. నీ భర్త ఎంత కష్టపడి తీసుకొస్తున్నాడు చూడు. ఇలాగ ఒకరిలో ఒకరు మంచిని చూస్తే బాగుపడతాను. ముగించే ముందు ఒక మాట చెప్తాను. ఈ మీటింగ్కి వచ్చి నేర్చుకున్నామని చెప్పి నేను చెప్పండి. నేను చదువుకున్న వాళ్ళు చేయొద్దండి, చదువుకున్న వాళ్ళందరూ చేయొద్దండి. కళ్ళుగా బాగా కనబడుతున్నాయి వాళ్ళు చేయొద్దండి. కళ్ళు బాగా కనబడుతున్నాయి, చదువుకున్నారా? నేను ఇక్కడికి రాస్తున్నాను. ఏంటో చెప్ప, ఇంతకుముందు చదివిన వాళ్ళు, ఇంతకుముందు విన్నవాళ్ళు సైలెంట్గా ఉండండి. ఇక్కడ నేను రాశాను. ఇదేంటో చెప్పండి. నా చేతిలో ఏముంది త్వరగా చెప్పండి. కనబడట్లేదా? కనబడుతున్న వాళ్ళు చేయొద్దని, కనిపిస్తున్న వాళ్ళు చేయొద్దు. ఏంటి త్వరగా చెప్పండి. చుక్క. ఇంకేమైనా అంటారా? ఇంకో మాట ఏమన్నా తెలుగులో? మచ్చ. చుక్క, మచ్చ. ఇంకేమైనా అంటారు? తెలుగు ఇంగ్లీష్లో ఏమంటారు? డాట్ అంటారు. ఓకే, నా చేతిలో ఏముందని అడిగితే మీరు చాలా చక్కగా చెప్పారు. చుక్క, మచ్చ,
డాట్ అని. నిజానికి నా చేతిలో పెద్ద తెల్ల పేపరు, చిన్న చుక్క. చెప్పండి, ఇది చెప్పండి. పెద్ద తెల్ల పేపరు, చిన్న చుక్క. అవునా కాదా? తెలుపు ఎక్కువ ఉందా, చుక్క ఎక్కువ ఉందా? మచ్చ ఎక్కువ ఉందా, తెలుపు ఎక్కువ ఉందా? కానీ నీ కళ్ళన్నీ దేని చూశాయి? వెంటనే వెళ్ళి బుల్లెట్తో పేసాడు, చుక్క మచ్చ డాటు, చుక్క మచ్చ డాటు. అంటే మనం దేనికి అలవాటు పడ్డాం? చెడు చూడటమే అలవాటు అయిపోయింది, కానీ ఆ వ్యక్తిలో ఉన్న మంచిని చూడలేకపోతున్నాం. అది ఇంత మంచి ఉంది కదా, ఇంత మంచి ఉండగా చిన్న చొక్కేగా అనుకున్నప్పుడు క్షమించేస్తాం. అర్థమైన వాళ్ళు చేయొచ్చండి. మ్యాటర్ బాగా అర్థమైంది కదా. ఇల్లారు చంద్రపాడులో మరి ప్రార్థన చేశారు, ప్రార్థనా హాల్లో ఏం నేర్చుకున్నారు నీకు చెప్పండి. ఒక పేపర్ తీసుకోండి, చిన్న మచ్చ పెట్టండి. ఏంటిది అడగండి, మచ్చ అంటారు, ఇంకా చొక్కా అంటే, డాట్ అంటే. అదే నీకు నాకున్న తేడా. మనం మారాలి. మనం చెడే చూడగలుగుతున్నాం, కానీ మనిషి ఉన్న మంచిని చూడలేకపోతున్నాం. ఎంతో మంచి ఉంది. యేసయ్య అందరినీ పాపలు అనుకుంటే మనల్ని ఎవరిని పరలోకం తీసుకెళ్ళేవాడు కాదు. ఆయన మన పాపాలను చూడకుండా మనలో ఉన్న ఆత్మను చూసి రక్షించడానికి ధర్మము అప్పగించుకున్నాడు, సిలువలో అప్పగించుకున్నాడు. ఈ రోజు నుండి మీ భర్తలో మచ్చను చూస్తావా, చుక్కను చూస్తావా, మంచిని చూస్తావా? మీ అత్తలో మంచి చూడాలి. చెప్పండి త్వరగా. మంచి చూడాలి. మీ పేరెంట్స్లో మంచి చూద్దాం. మన ఊరు పెద్దల్లో మంచి చూద్దాం. గ్రామ పెద్దల్లో మంచి చూద్దాం. మంచిని చూడండి. ప్రతి మనిషి నాకు ఎంతో కొంత మంచితనం ఉంటుందని పరిచి, తాగుబోతులో కూడా ఎంతో కొంత మంచి ఉంటుంది. ఆ వ్యక్తులు రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థించి ముగిస్తున్నాను. ఈ సమయంలో అవసరమైనది ఒకటి అన్నాడు ప్రభు, దాన్ని మీరు సొంతం చేసుకోండి. అవసరమైన రక్షణ కూడా యేసుక్రీస్తు ప్రభువా, నీవిచ్చే నిత్య జీవం నాకు కావాలి. డాక్టర్లు ఎంతోమంది ఉంటారు. హార్ట్ పేషెంట్ని చూసేవాళ్ళు, హార్ట్ చూసేవాళ్ళు కార్డియాలజిస్ట్, ఎముకలు చూసేవాళ్ళని ఏమంటారు, ఆర్థోపెడిషియన్, పిల్లలు చూసేవాళ్ళని పీడియాట్రిషియన్ అంటారు, స్త్రీలకు వైద్యం చేసేవాళ్ళని గైనకాలజిస్ట్ అంటారు, మరి న్యూరాలజిస్ట్ అంటారు, మరి నెఫ్రాలజిస్ట్ అని కిడ్నీలు చూసేవాళ్ళు అంటారు, డెర్మటాలజిస్ట్. మరి ఒక్కొక్క డాక్టర్కు ఒక్కొక్క వైద్యం తెలుసు. మరి ఏ డాక్టర్ని కాదనకుండా అందరూ డాక్టర్లు అవసరమే అన్న వాళ్ళు చేయొద్దని, అవసరమే కదా. అయితే యేసు ప్రభు ద్వారా ఆయన మనకి ఏమిస్తాడు అంటే, ఆయన ఆత్మరక్షణ ఇస్తాడు. త్వరగా చెప్పండి. మరి ఈయన నాకు అవసరం అన్నవాడు చేయొద్దండి, అది అవసరమైంది. యేసు ప్రభు చెప్పింది కూడా అది. ఈ లోకంలో నువ్వు నమ్మినా నమ్మకపోయినా బతుకుంటావు. నువ్వు ప్రభుని నమ్మినా నమ్మకపోయినా తింటావు, పని చేసుకుంటే కష్టపడితే డబ్బులు వస్తాయి, ఇల్లు కట్టుకుంటావు. నాస్తికులు ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, బళ్ళు కట్టుకున్న వాళ్ళు దేవుడిని నమ్మరు, దయ్యాన్ని నమ్మరు. వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, లేరా? ఏ దేవుడిని నమ్మరు వాళ్ళు. వాళ్ళు దేవుడిని దయ్యాన్ని నమ్మరు, అసలు నమ్మరు. ఏ మతాన్ని అంగీకరించరు. మన ఊళ్ళో కూడా ఉన్నారు కమ్యూనిస్టులు అని. వాళ్ళు ఎవరినే నమ్మరు, కానీ వాళ్ళు ఇల్లు ఉన్నాయా? ఉన్నాయి. పెళ్ళిళ్ళు అయ్యా? పిల్లలు పుట్టారా? చెప్పాలి. బళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. మరి అన్నీ ఉన్నాయా? మరి దేవుడు ఎందుకు అంటారు వాళ్ళు. ఈ దేవుడు ఎందుకు అంటే ఊరికే ఇళ్ళ కోసం, బళ్ళు కోసం, ఏదో పనుల కోసం కాదు. ఆత్మరక్షణ కొరకు దేవుడు నమ్మాలి. ఆత్మరక్షణ కొరకు. నీ ఆత్మకు రక్షణ కావాలి బిడ్డ, అది నువ్వు పొందుకోమన్నాడు. యేసు ద్వారా నీకు ఏమొస్తుందో దాన్ని సొంతం చేసుకో, అది నీ సొంతం అయిపోతుంది. ప్రార్థన చేసుకున్నాను. యేసు ప్రభువా, నీవిచ్చే ఆత్మరక్షణ, నీవిచ్చే నిత్య జీవం నాకు కావాలయ్యా, నా ఇంటికి కావాలన్న వారు చేయి చూపించగలరు. గుడ్డు మీద చేపెట్టుకోండి, ఒక చేతులు ప్రభు పెట్టండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మా ప్రీతిని ఈ నామలో ప్రార్థన చేస్తున్నాను. ఆత్మరక్షణ అనేది ఇచ్చివాడు నీవే. అందరిలో ప్రభు చెడును చూడకుండా మంచిని చూసే మంచి మనసు మాకు దయచేయండి. రక్షణ మార్గంలో నడిపించండి, జీవ మార్గంలో నడిపించండి, వెలుగుతో నింపండి ప్రభు. ఈ ప్రజలందరినీ తాకుమని దర్శించండి. గట్టిగా ప్రార్థన చేద్దాం. గుడ్డు మీద చేపెట్టుకున్నారు కదా, ఒక చేతులు ప్రభు పెట్టండి. యేసయ్యా, నీ కృప నాకు దయచేయమని అడగండి. నీ కృప నాకు దయచేయండి. నీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి. ఆత్మతో నింపండి, శక్తితో నింపండి మా ప్రభా. కృప దయచేయం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ నామాన్ని ఘనపరుస్తున్నారు. అందరూ ప్రార్థన చేద్దాం. చేతులు పైకి ప్రార్థించండి. ప్రార్థిస్తూనే ఉందాం. ప్రభుని మహింపరుస్తూ చేయండి. నన్ను అందరూ చేయండి. ప్రార్థన చేయండి.
ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నామయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధురానికి స్తోత్రం తెలుసు తండ్రి. సర్వశక్తిమంతుల సర్వోన్నతుడా, ఇంతవరకు నీ వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. మీ దాసులు నిలబెట్టి తన కృప పరిశుద్ధ అభిషేకంతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి శుద్ధిస్తున్న మహింపోస్తున్న ఘనపోస్తున్న తండ్రి. అయ్యా మరియ ఉత్తమమైన దాని తండ్రి, అయ్యా ఎన్నుకున్న దానికి సవిచ్చిన దేవానికి స్తోత్రం. అవునయ్య తండ్రి, ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకున్నా అవసరమైంది ఒక్కటే శ్రవించే తండ్రి, ఆత్మరక్షణ. అవునయ్య తండ్రి, అటువంటి ఆత్మరక్షణ మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. నిత్య జీవాన్ని పొందుకునే వారు కూడా కృప దయచేసి ప్రార్థన చేస్తాం ప్రభావ. మీ కృప దయచేయండి, మీ సహాయం Lord Jesus, we praise you, Father God. We worship you, Jesus. నీ కనికరం చొప్పున, నీ దయ చొప్పున ప్రభు వీరి జీవితాలు వెలిగించమని అడుగుతున్నాను. ఈ గ్రామానికి మేలు కలుగు చేయనైనా, ఈ మండలానికి రక్షణ భాగ్యం దయచేయండి. ఈ పరిసర గ్రామాల్లో ఉన్న అనేక ఆత్మలను వెలిగించండి ప్రభు. సత్య మార్గములో, వెలుగు మార్గములో అనేకులు రక్షణ పొందుటకు సహాయం దయచేయండి. అందరినీ జ్ఞాపం చేసుకుని, అన్ని మతస్థులను జ్ఞాపం చేసుకునండి, అన్ని ప్రజలను అందరినీ జ్ఞాపం చేసుకునండి. రక్షించువాడు, కాపాడువాడు, వెలిగించువాడు నీ దయ చొప్పున వీరికి వెలుగునివ్వండి ప్రభు. చిన్నారులను తాకండి, యవనస్తులను తాకండి, పెద్దలను తాకండి, కుటుంబాలను తాకండి, మిడిల్ ఏజ్లో ఉన్న వారిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని వెలుగును దయచేయండి. మేలుతో నింపండియా, మంచి ఆరోగ్యాలు దయచేయండి. వ్యాధులు, రోగముల నుండి విడుదల దయచేయండి ప్రభా. శాపాల నుండి విడిపించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయమని నువ్వు గర్భఫలం ఇచ్చేవాడు ఎంతో మందికి ఇచ్చావు. యేసు నామములో ప్రార్థిస్తూ గర్భఫలం లేని వారికి ఫలము కలుగును గాక. అలాగే రోగాలతో వచ్చిన వారికి స్వస్థతనివ్వండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మరక్షణ ముఖ్యమన్నావు. మనిషి అన్నాక మనస్సాక్షి ఉందని, మనస్సాక్షికి ఖచ్చితంగా రక్షణ కావాలి. మనిషి ఆత్మకు రక్షణ అనుగ్రహించే దేవుడు అయ్యా నీవు. నీ నామములో ప్రార్థిస్తుండగా బయట కూర్చున్నారు అనేక మంది, లోపల ఉన్నారు, పైన బాలకలను ప్రతి ఒక్కరిని దర్శించండి. పక్కన సండే స్కూల్లో కూడా పిల్లలు ఉన్నారు, వారిని కూడా దర్శించండి. పెద్దలను తాకండి, ఊరు పెద్దలను తాకండి, గ్రామ పెద్దలను తాకండి, పరిసర ప్రాంతాల్లో వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. మేలుతో నింపండి. నీ కనికరం చొప్పున మేలు దయచే చూపి మీరు ఆత్మను రక్షించి మీ రాకడ వాక్యములో అయ్యా మీ రక్షణ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఉజ్జీవపరచమని, పరిశుద్ధాత్మతో నింపండి మా ప్రభువా. పరిశుద్ధాత్మ పూర్ణలు అవుదురుగాక. ఇక్కడ ఎప్పుడు శనివారం ప్రార్థన జరిగిన అనేకులు వచ్చి స్వస్థత పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక, ఆశ్చర్య కార్యాలు పొందుదురుగాక. ప్రతి శనివారం ఇక్కడ ప్రార్థన జరుగుతుండగా ఆయా ప్రాంతాల నుండి వచ్చిన సేవకులు కానీ, విశ్వాసులు కానీ, పెద్దలు కానీ, ప్రభు విశ్వాసం లేని వారు కూడా అవిశ్వాసులుగా వచ్చిన వారందరినీ దర్శించమని వేడుకుంటున్నాను. వెలుగుతో నింపండి, రక్షణలు నడిపించండి, రోగులను స్వస్థపరచండి, ఆత్మలు రక్షించండి, బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. మేలుతో నింపి నడిపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరలోకపు తండ్రి. చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు సమాధానము మీకు తోడై ఉండి నడిపించును గాక. సమయంలో